Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. రాజంపేటలో చిన్నారుల భిక్షాటన ఘటన కలకలం. రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాత్రివేళ చిన్నపిల్లల భిక్షాటన చేస్తూ కనిపించడం కలకలం రేపింది. రాత్రి 10:40 సమయంలో పిల్లలు డబ్బు అడుగుతుండగా అమ్మ మందు కోసం డబ్బు తీసుకురాకపోతే కొడుతుంది అని చెప్పిన మాటలు స్థానికులను కలిచివేశాయి. మద్యం బానిసత్వం కారణంగా తల్లి పిల్లలను వీధుల్లోకి నెట్టడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల అధికారులు పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతుండడం ప్రశ్నార్థకరంగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చిన్నారులను రక్షించి చైల్డ్ కేర్కు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వదిలేస్తే నువ్వు వాళ్ళు రావడం లేదంటే నువ్వు భయం పెట్టకపోతే ఎట్లా ఈ టైంలో వాళ్ళని రోడ్డు మీద అడుగుతావా? కానీ టైం ఎంతమ్మా? 10:40. ఇప్పుడు ఈ టైంలో రోడ్డు మీద వదులుతావు వాటిని వాళ్ళని. మందు కోసం ఏం అడుక్కోమనిందా? నువ్వు అవన్నీ మాట్లాడకడా. ఫస్ట్ చెప్తాను పిల్లల దేనికోసం మందు కోసం. రోజు ఇదే పనేనా మీకు? ఇంకా రోజు అడుక్కుంటారు. ఇంకా వదిలేస్తే నువ్వు వాళ్ళు రావడం లేదంటే నువ్వు భయం పెట్టకపోతే ఎట్లా ఈ టైంలో వాళ్ళని రోడ్డు మీద అడుగుతావా? కానీ టైం ఎంతమ్మా? 10:40. ఇప్పుడు ఈ టైంలో రోడ్డు మీద వదులుతావు వాటిని వాళ్ళని. మందు కోసం ఏం అడుక్కోమనిందా? నువ్వు అవన్నీ మాట్లాడకడా. ఫస్ట్ చెప్తాను పిల్లల దేనికోసం మందు కోసం. రోజు ఇదే పనేనా మీకు? ఇంకా రోజు అడుక్కుంటారు. ఇంకా